స్వీకరించావు. దేవుని ముచ్చట్లాడుతున్నావు, కాగిన పోసుకోవట్లేదు, ముచ్చట్లాడుతున్నావు. ప్రార్థన టైం అయిపోతుంది, ప్రార్థన ప్రారంభించారు, పాటలు పాడుతున్నారు, వాక్యం ప్రారంభించారు. అప్పుడప్పుడు లాస్ట్ వెళ్ళి నీళ్లు పోసుకొని లాస్ట్ వస్తే ఉపయోగం ఏముంది? అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు పోండి అనే మాటను అనిపించుకుంటాం. ఎందుకో అక్రమం చేయటమే అది. దేవుని మందిరం పెందల కాడ ప్రారంభమవుతుంది కదా, నువ్వెందుకు పెందల కాడ ప్రారంభించడానికి, నువ్వెందుకు పెందల కాడ రెడీ సిద్ధపడే దేవుని మందిరంలో ప్రారంభం ఎందుకు ఉండకూడదు? ప్రారంభ ప్రార్థనలు ఎందుకోకూడదు? ఎందుకు అందుకోకూడదు? నువ్వు ఎందుకు ఉండకూడదు? కారణం నువ్వు ఉండలేదంటే కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరాన్ని తృణీకరించినట్టే, దేవుని సంఘాన్ని తృణీకరించినట్టే, దేవుని సేవకుని తృణీకరించినట్టే. ఇక నువ్వు పుట్టినందువల్ల ఉపయోగమైంది భూమి మీద. గుర్తుపెట్టుకో, దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడినప్పుడు నీలో ఉన్న తప్పులన్నీ ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభా ఒక దినం నేను కూడా నీ సన్నిధికి ఆటంకంగా ఉన్నానయ్యా, ఒక దినం నేను కూడా నీ సన్నిధిని జరగనీయకుండా చేద్దామని చూశానయ్యా, ఒక దినం నేను కూడా అయ్యా ఇక్కడ ప్రజల్ని రానికుండా చేద్దామని చూశానయ్యా. నీ సన్నిధికి, నీ మందిరానికి ఆటంక, అయ్యో సౌండ్లు వస్తున్నాయి, మైకులు సౌండ్ సిస్టమ్ ఎక్కువైపోయింది, వాయిద్యాలు వామేస్తం ఎక్కువైపోయింది, పాటలు ఎక్కువ పాడుతున్నారు. అయ్యో నేను కూడా ఒక దినం నీ మందిరానికి వ్యతిరేకంగా ఉన్నానయ్యా, అయ్యా నీ సేవకుడికి వ్యతిరేకంగా ఉన్నానయ్యా. నీ సేవకుడు విత్తుతున్న వర్తమానం నాకు అర్థం కాక నా గురించే చెప్పాడు, నా విషయాలే చెప్పాడు, నేను చేసినయే చెప్పాడు, నాతోనే చెప్పాడు, నా ఎన్ని అందరికి తెలిసేటట్టు, నేను చేస్తున్న పనులన్నీ అందరికి తెలిసేటట్టు చెప్పాడు. అంటే నిజంగా నువ్వు చేసే పనులు నీకు తెలిసింటే, నువ్వు దేవుని సేవకుడు చెప్పే మాటలు నీకు గుర్చుకుంటా ఉంటే, దేవుడు నీతో మాట్లాడాడనే సత్యాన్ని మర్చిపోకుండా నువ్వు దేవుని సేవకుడి మీద ఎసరం పడి, దేవుని సేవకుడి మీద అవమానం పడి, దేవుని సేవకుడి మీద అనుమానాలతో దేవుని సేవకుడిని హింసించాలని, దూషించాలని, ద్వేషించాలని, అపహేసించాలని, దేవుని సేవకుడిని కష్టాలు పాలయ్యాలని నువ్వు పూనుకున్నావు చూడు, అదే నీకు బెరసుకోడుతుంది. ఈ రాత్రి నువ్వు ఆ స్థితిలో కూడా నువ్వు ఉంటే, దేవుడు నీ గురించి చెప్పిన మాటలు నాతో మాట్లాడాడు దేవుడు అని విశ్వసిస్తే, దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి ఏడు, ఆయన పాదాలు పట్టుకో. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఒకటి గుర్తుపెట్టుకో, నీకు నిత్య జీవం ఉన్నది, నిత్య నరకం నీకు చేయట్లేదు, సాతానుడు చేస్తున్నాడు. నువ్వు జాక్పొట్లాగా నరకానికి వెళ్తే ఇదిగో ఈ మూడు కార్యకలాపాలు నీ జీవితంలోకి వస్తాయి. నువ్వు అపహేసిస్తావు, అపహేళన చేస్తావు, అవమానపరుస్తావు, అపనిందలు మోపుతావు. దేవుని సన్నిధికి, దేవుని సేవకుడికి, దేవుని మందిరానికి నువ్వు దూషణ పారుడుగా ఉంటావు. గుర్తుపెట్టుకో, నీకు నరకం తప్పదప్పుడు. ఈ నరకం నుండి విడిపింపబడాలంటే నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని అడిగి, ప్రభు నేను పాపినైనా ఒప్పుకో, ప్రభు నేను క్షమిస్తాడు, ఈ మూడు నేను చేశానైనా ఒప్పుకో, నిన్ను క్షమిస్తాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జయము కలిగిన యేసయ్యా, జీవాధిపతి నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో నేను ఈ రాత్రి నాతో మాతో మా అందరితో మాట్లాడు. మా అపరాధములు, మా దోషములు నాయనా, మేము ఎంతమందినో నాయనా అయ్యా దేవుని సేవకులను తృణీకరించుంటాం, ఎంతో మంది దేవుని సేవకులనైనా అపహేళన చేస్తుంటాం, ఎంతో మంది దేవుని సేవకులనైనా దూషించాం. మేమందరం కూడా దయతో మమ్మల్ని క్షమించే ఈ రాత్రి నాయనా, దేవుని సన్నిధిని కూడా ఆటంకపరుచుంటే దయతో మమ్మల్ని క్షమించు నాయనా. దేవుని మందిరాన్ని ఆటంకపరుచుంటే దయతో మమ్మల్ని క్షమించు నాయన. స్తోత్రాలు. ఈ రాత్రి నాతో మాతో మా అందరితో సూటిగా మాట్లాడినందుకు నీ స్తోత్రాలు అయ్యా. నా పాప దోషములు, నా అతిక్రమములు అయ్యా, నాలో నా అహంకారం గర్వం పాపిస్తాను అయ్యా, యేసు నామములోనైనా నాలో నుండి తొలిపోవును గాక. నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు, నీ సాక్షిగా నిలబెట్టుకో ప్రభా. ఆ రీతిలో చేరువచ్చిన బిడ్డలు ప్రభా, వారి విషయాలు కూడా నీకు తెలుసు గనక వారిని కూడా, వారిలో ఉన్న ప్రతి నీకు విరోధమైనటువంటి కార్యకలాపాలన్నీ తొలగించు ప్రభా.
నీ రక్తంలో కడగబట్టుకు నీ కృప దయచే. వీగో ఎంతో శబ్దంతో వింటున్న వారు, దూరాల సమీపాన వింటున్న వారితో మాట్లాడు. ఈ రాత్రి అయినా వారు తీర్మానం చేసుకొని నైనా అయ్యా వారి హృదయం నీకు అర్పించే విధంగా నీ కృప దయచే. దేవుని సేవకుడికి నేనే వ్యతిరేకంగా ఉన్నాను, దేవుని సన్నిధికి నేనే వ్యతిరేకంగా ఉన్నాను, దేవుని మందిరానికి నేనే వ్యతిరేకంగా ఉన్నానని నాయన తీర్మానం చేసుకొని, దేవా నన్ను క్షమించయ్యా, నేను పాపినైనా ఒప్పుకొని పాదాలు పట్టుకొని అయినా క్షమాపణ కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరిని సన్నిధికి నడిపించి నిత్య జీవానికి వారసులవుటకు నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను. యూట్యూబ్ లో చూస్తున్న వింటున్న వారు కూడా ఆ రీతిలో నాయన నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం. వారు కూడా ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు నిత్య జీవానికి వారసులవుటకు సహాయం చేయమని. ఈ థర్డ్ వారి పాలనలో ఉన్న బిడ్డలందరినీ కృప దయచే. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ నీ కృప దయచే. అయ్యా 10th క్లాస్ డిగ్రీ రాస్తున్నారు ప్రభా, డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరికీ నైనా నీ కృప దయచే. మంచి జ్ఞానం అయ్యా స్వాతి నైనా ఆదాం కుమారుడు కూడా ఎగ్జామ్ రాస్తున్నాడు ప్రభా నైనా, ఆ బిడ్డ కూడా చక్కగా రాయటకు మంచి మార్కులతో పాస్ అవుతూ నీ కృప దయచే. స్వాతి కూడా ఎగ్జామ్ రాస్తున్న డిగ్రీ నైనా, ఆ బిడ్డ కూడా చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యి కృప దయచే. 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా, ఆ బిడ్డలు కూడా చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అవడానికి సహాయం చేయి. అయ్యా ఇంటర్మీడియట్ బిడ్డలు ఎగ్జామ్ రాసి ఉన్నారు ప్రభా, రాసిన వారందరూ మంచి మార్కులతో పాస్ అవడానికి నీ కృప దయచే. LKG నుంచి 9th క్లాస్ బిడ్డలు ప్రభా, వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఆ బిడ్డలు కూడా ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్కులతో పాస్ అవడానికి సాయం చేయి. సంవత్సరం అంతా చదివారు ప్రభా, ఈ చివరి దినాల్లో చక్కగా మంచి మార్కులతో మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ, ఈ రీతిలో నీ కృప కాపుదల భద్రత మందరి మీద నీ కృప చూపమని ప్రత్యేకించి ఇందిరా కాలనీ బిడ్డలందరికీ తోడుగుడు, తోడవారి పాలన ఉన్న బిడ్డలందరికీ నీ రక్షణ మారుమనసు పాప క్షమాపణ దయచేయమని యేసు నామములో నీ పుణ్యనామ తండ్రి ఆమేన్. పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాహారము మాకు దయచేయి. మరలా ప్రార్థన చేసిన క్షమించినట్లు మా ప్రార్థన క్షమించి శోధనకి కాదుష్టం తప్ప రాజ్యము శక్తి మహిమ నిరంతరమైన తండ్రి ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో చేరువచ్చిన మనందరికీ రాలేకపోయిన వారికి మన కాలనీ నివాసం ఉన్న ప్రతి కుటుంబానికి సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రైట్, మీ అందరికి వందనాలు. మంచిది.